భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ 5వ డివిజన్లో కాంగ్రెస్ నిద్రపోతుంది. ఏం మాత్రం మా కాలనీలో అభివృద్ధి లేదు. పాల్వంచ 5వ డివిజన్ అభివృద్ధి కోసం మర్రికుక్కల లక్ష్మిని గెలిపించుకుంటాం. ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి సమీక్ష పథకం 5వ డివిజన్ ప్రజలకు మర్రికుక్కల లక్ష్మి చేయగలని జగన్నాథం అన్నారు. 5వ డివిజన్ ప్రజలంతా కలిసి మర్రికుక్కల లక్ష్మి విజయాన్ని ఆకాంక్షిస్తూ భారీ ర్యాలీ చేశారు. కాంగ్రెస్ వాళ్ళు ఇంతవరకు రూపాయి పని చేయలేదు. మేమంతా మా కాలనీ అంతా గరీబ్ కాలనీ. కాంగ్రెస్ వాళ్ళకి చెప్పినా, సిపిఎంలకు చెప్పినా, ఎవరు చెప్పినా లెక్క చేస్తలేరు. కాలనీ జనాన్ని మేము వచ్చినప్పుడే ఎలక్షన్లప్పుడే వచ్చింది, కానీ మళ్ళీ కాలనీకి రాలేదు. నూకల రంగారావు వచ్చిండు, నూకలప్పారావు వచ్చిండు. ఏం చేసిండు మా కాలనీలో? కాంగ్రెస్ వాళ్ళంతా ఏం చేసిండు? ఇవాళ టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి ఇవాళ మేము అందరినీ టీఆర్ఎస్ కోరుకుంటున్నాం. టీఆర్ఎస్ మంచి పని చేస్తాను. ఆ టీఆర్ఎస్కే మేము నిల్చున్నాం. మన పాల్వంచ డివిజన్లో 5వ వార్డులో మన మర్రికుక్కల లక్ష్మి గారు నిలబడుతున్నారు కార్పొరేటర్గా. ఆమెకి ఓటేసి గెలిపించాలని, మనకి ఏ పనులు కావాలన్నా ఆమె చేసి పెట్టుద్ది. మనం దగ్గరుండి ఆమెతోటి మనం పనులు చేయించుకోవాలని కోరుకుంటూ మనం ఆమెకు ఓటేసి గెలిపించాలని, మన కారు గుర్తుకి ఓటేయాలని మీరందరూ గుర్తుపెట్టుకోవాలని మీ అందరికి ప్రతి ఒక్కసారి అందరికి చెప్తాను, అమ్మలక్కలకి అందరికి చెప్తున్నా, మీ కారు గుర్తుకి ఓటేసి కారు గుర్తుని గెలిపించాలా. మర్రికుక్కల లక్ష్మి గారిని గెలిపించి మీరందరూ రేపు పొద్దున ఏ పనున్నా ఇంటి ముందుకు పోయి మర్రికుక్కల లక్ష్మి గారిని అడిగితే మన పని మనకు చేసేటట్టు చేయాలని ఆలోచించి మీరు ఏమైనా గెలిపించాలని కోరుకుంటున్నాను. నాయకత్వం బీఆర్ఎస్ నాయకత్వం, కారు గుర్తుకే, కారు గుర్తుకే.